Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Namaste, welcome to Idream Talking Point with Kavita. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగినటువంటి భారీ పేలుడు 9 మంది మరణానికి కారణమైంది. ఇప్పటికైతే 20 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఏ ఉగ్ర సంస్థ కూడా ఈ పేలుడికి కారణం తామే అని, తమ పనే అనేటువంటి అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా చేయనప్పటికీ కూడా ఫరీదాబాద్ లో మొన్న సాయంత్రం 2900 కేజీల మారణాయుధాలతో పాటుగా పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించేటువంటి కెమికల్స్ ని పట్టుకున్నారు. ఆ నేపథ్యంలోనే దానికి నిన్న సాయంత్రం జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కి మధ్య లింక్ ఏదైనా ఉందా అనే దానిపైన ఆరా తీస్తోంది ఇంటెలిజెన్స్ శాఖ. ద సేమ్ టైం నిన్న జరిగింది ఏ తరహా పేలుడు అనేది కూడా ఇప్పటికీ అంతుపట్టని వ్యవహారంగా ఉంది. నిన్న ప్రమాదానికి కారణమైనటువంటి I-20 వెహికల్లో 3 ప్రయాణిస్తున్నారు. రెడ్ ఫోర్ట్ కి సమీపంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర సిగ్నల్ దగ్గర క్రాస్ అవుతున్న సమయంలో ఆ కారులో పేలుడు సంభవించింది. ఆ కారులో ఉన్నటువంటి 3 చనిపోయారు. శరీర భాగాలు ఎగిరి పడిపోయాయి, ఛిద్రమైపోయాయి. అయితే ఇప్పటిదాకా జరిగినటువంటి బాంబ్ బ్లాస్టుల్లో పేలుడు జరిగిన ప్రాంతంలో ఒక భారీ గుంత అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత తెగిపడినటువంటి శరీర భాగాల్లో బాంబుకి సంబంధించి పేలిన తర్వాత ఉండేటువంటి పెల్లెట్స్ అని అంటే భాగాలు, శకలాలు అనేవైతే కనిపిస్తాయి. బట్ నిన్న ఈ 2 కూడా జరగకపోవడం అనేది ఇది సరికొత్త తరహాలో బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి ఏదైనా వ్యూహం పన్నారా అనే దాని మీద కూడా ఇప్పుడు క్లూస్ టీమ్, ఇంటెలిజెన్స్ టీమ్ అక్కడ ఉన్నటువంటి ఆధారాలని సేకరించే పనిలో పడింది. యూజువల్ గా ఒక భారీ గొయ్యి అనేది ఏర్పడుతుంది, ఎందుకంటే అంత తీవ్ర స్థాయిలో శబ్దం ఏర్పడింది అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి ఈ సంఘటన జరిగినప్పుడు చూసినటువంటి విట్నెస్లు అయితే చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటిదాకా తాము అంత తీవ్ర స్థాయిలో ఒక సౌండ్ అయితే వినలేదు అని. అంత తీవ్ర స్థాయిలో సౌండ్ వచ్చినప్పుడు ఎందుకని అక్కడ గుంత పడలేదు అనే దాంతో పాటుగా ఛిద్రమైపోయినటువంటి ఆ 3 శరీర భాగాల్లో ఎలాంటి పెల్లెట్స్ కూడా లభించకపోవడం, ఇది సరికొత్త తరహాలో ఏదైనా ఉగ్రదాడి లేకపోతే బాంబ్ బ్లాస్ట్లకి వ్యూహం పన్నారా అనేది కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు. నిజంగా 6 గంటల 55 నిమిషాలకు ఏం జరిగింది, ఎవరు ఈ పని చేశారు అనేది ఐడెంటిఫై చేసే పనిలో పడుతున్నారు. యాక్చువల్గా ఏం జరిగింది, 6 గంటల 52 నిమిషాలకి హుందాయ్ I-20 వెహికల్ మెల్లిగా వెళ్తోంది. రెడ్ ఫోర్ట్ సిగ్నల్ దగ్గరికి వెళ్లే సమయంలోనే ఆగింది, కొంచెం ముందుకు కదిలింది. ఆ సమయంలోనే పెద్ద బ్లాస్ట్ తో ఆ కారులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. 6 గంటల 55 నిమిషాలకు కరెక్ట్ గా ఇన్సిడెంట్ జరిగినటువంటి 3 నిమిషాలకే ఫైర్ డిపార్ట్మెంట్ కి ఒక కాల్ వెళ్ళింది. రెడ్ ఫోర్ట్ సమీపంలోనే బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది, కారులో బాంబు పేలుడు జరిగింది అనేటువంటి ఫోన్ కాల్ ని 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ రిసీవ్ చేసుకుంది. ఎవరు చేశారు ఏంటి అనేది ఐడెంటిఫై చెయ్యకపోయినప్పటికీ ఇమ్మీడియట్ గా కాల్ కూడా కట్ అయిపోయింది. ఇక 7 గంటల 25 నిమిషాలకి ఆల్మోస్ట్ ఒక 30 మందిని లోక్ నాయక్ హాస్పిటల్ కి తరలించారు. గాయపడ్డటువంటి 30 మందిని అక్కడికి తరలించారు. అందులో ఇమ్మీడియట్ గా 8 మంది తీసుకొచ్చే సమయంలోనే చనిపోయినట్టుగా లోక్ నాయక్ హాస్పిటల్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి మరణించారు. 7 గంటల 29 నిమిషాలకి అగ్నిమాపక దళాలు అంటే ఫైర్ టెండర్స్ అనేవి శకటాలు అక్కడికి చేరుకున్నాయి. అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని కూడా అరికట్టాయి. యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 6 కార్లు దహనమయ్యాయి. 2 ఈ ఆటో రిక్షాలతో పాటుగా ఒక ఆటో రిక్షా కూడా కంప్లీట్ గా దహనమైంది. సో 7 గంటల 25 నిమిషాల కంటే ఇన్సిడెంట్ జరిగినటువంటి 30 నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్స్ అనేవి అక్కడికి చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి తగలబడుతున్నటువంటి వెహికల్స్ లో మంటల్ని చల్లార్చాయి. ఇక 8 గంటల 28 నిమిషాలకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటుగా నేషనల్ స్టేట్ కి సంబంధించి NSG టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి, ఫోరెన్సిక్ టీమ్స్ చేరుకున్నాయి. అక్కడున్న స్పాట్ లో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసుకున్నాయి. 8 గంటల 30 నిమిషాలకి హోమ్ మినిస్టర్ అమిత్ షా లోక్ నాయక్ హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ క్షతగాత్రుల్ని పరామర్శించారు. యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక రోజు ముందుగానే 2900 కేజీలు అంటే ఆల్మోస్ట్ 3 కేజీల
మందుగుండు సామాగ్రిని యాక్చువల్గా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి వస్తువుల్ని ఐడెంటిఫై చేశారు. అది కూడా ఫరీదాబాద్కి సంబంధించి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా హుందా i20 వెహికల్ కూడా ఫరీదాబాద్ అంటే హర్యానాకి రిజిస్టర్ గా ఉన్నటువంటి వెహికల్. దీంతో పాటుగా ఆ వెహికల్ అనేది గత ఒక సంవత్సరన్నర కాలంలో ఎంతమంది చేతులు మారింది అనేది కూడా ఐడెంటిఫై చేశారు. చివరికి నిన్న ఇన్సిడెంట్ జరిగే సమయానికి జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు చెందినటువంటి ఒక వ్యక్తి ఆధీనంలో ఆ వెహికల్ ఉంది. అంటే ఆ i20 వెహికల్ లాస్ట్ టైం ఆయన కొనుగోలు చేశారు. ఆయన పేరు మీదగానే ఆ వెహికల్ ఉన్నట్టుగా అనౌన్స్ చేశారు. సో మహమ్మద్ సల్మాన్ అనేటువంటి వ్యక్తి రెసిడెంట్ ఆఫ్ గుర్గాం ఆ వ్యక్తిని తీసుకొని క్వశ్చన్ చేశారు. ఆ వ్యక్తి దేవేంద్ర అనేటువంటి ఒక వ్యక్తికి ఆ వెహికల్ ని అమ్మాడు. ఓక్లాలో ఉన్నటువంటి దేవేంద్ర అనే వ్యక్తికి వెహికల్ ని అమ్మాడు. ఆ తర్వాత తారిక్ అనేటువంటి వ్యక్తి పుల్వామాలో జమ్మూ కాశ్మీర్ లో ఉండేటువంటి వ్యక్తి ఆ వెహికల్ ని ఓన్ చేసుకున్నాడు. ఆయన ఆధీనంలో ఉన్నప్పుడే ఈ వెహికల్ అటాక్ అనేది జరిగింది. సో ఓవరాల్ గా ఎక్కడ ఎలా ఏం జరిగింది అనేది ఇప్పటికైతే అర్థం కాని వ్యవహారం. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరు చేశారు అనేది మాత్రం వాళ్ళు ఒక పత్రికా ప్రకటన కావచ్చు, లేకపోతే ఒక అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఇప్పటిదాకా అది రాలేదు. 9 మంది మరణానికి కారణమైంది. ఇప్పటికి 3 అయితే సీరియస్ కండిషన్ లో ఉన్నారు. ఒకరు స్టేబుల్ గా ఉన్నారు అని చెప్పినప్పటికీ సీరియస్ కండిషన్ లో ఉన్నారు. 30 మందికి పైగా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఇక నిన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కంటే ముందు కొన్ని గంటల ముందు మారణాయుధాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బాంబ్లాస్ తయారీకి ఉపయోగించేటువంటి ఆయుధ సామగ్రిని కూడా పట్టుకున్నారు. అది కూడా ఒక్కరోజు ముందు బీహార్ ఎలక్షన్ కి సంబంధించి సెకండ్ ఫేజ్ అనేది ఈ రోజు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కరెక్ట్ గా ఒక్కరోజు ముందు జరగడం అనేది ఏదైనా ఇండికేషన్ ఇస్తోందా? ఈ కనెక్టింగ్ ద డాట్స్ ప్రతిదాన్ని కనెక్ట్ చేసుకుంటే మధ్యలో ఏదైనా ఒక ఇండికేషన్ ఉందా, లేకపోతే ఒక తీవ్రమైనటువంటి సంకేతాన్ని, ఒక డేంజర్ బెల్ ని ఏమైనా మోగించబోతోందా అనే దాని మీద కూడా ఇప్పటికైతే క్లూస్ టీమ్, ఇంటెలిజెన్స్ టీమ్ అయితే ఫోకస్ చేసింది. ఇక 2900 కేజీలకి సంబంధించి ఆ మందుగుండు సామాగ్రిని పట్టుకున్న తర్వాత జైషే మహమ్మద్ కి లింకులు అనేవి ఉన్నాయి. దాంతో పాటుగా సరికొత్తగా ఏర్పడినటువంటి హర్యానా, కశ్మీర్, ఉత్తరప్రదేశ్ లో వర్క్ చేస్తున్నటువంటి గజ్వత్ ఉల్ హింద్ అనేటువంటి ఆర్గనైజేషన్ కి చెందినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అందులో 4 వ్యక్తుల్లో ఆశ్చర్యకరంగా 3 డాక్టర్లే ఉన్నారు. అందులో ఒకరికి హైదరాబాద్ తో కూడా లింకులు ఉన్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేశారు. ఈ 3 దగ్గర కూడా AK-47 ఉన్నాయి, అసాల్ట్ రైఫిల్స్ ఉన్నాయి. ఆ రైఫిల్స్ తో పాటుగా వారు గతంలోనే అక్కడ జైషే మహమ్మద్ కి అనుకూలంగా చేసినటువంటి స్టిక్కర్స్ ని, పోస్టర్ ని అతికిస్తూ ఉండగా అక్కడి నుంచి లింకులని ఐడెంటిఫై చేశారు. క్లూస్ టీమ్ ఐడెంటిఫై చేసినప్పుడు 3 డాక్టర్ల దగ్గర వాళ్ళ దగ్గర AK-47లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. వారు జైషే మహమ్మద్ తో పాటుగా గజ్వత్ ఉల్ హింద్ కి లింక్స్ ఉన్నాయి అనేది మాత్రం ఐడెంటిఫై చేశారు. ఇక దీంతో పాటుగా యాక్చువల్గా 1997 దగ్గర నుంచి ఇప్పుడు దేశ రాజధానిలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లు, నిన్న జరిగినటువంటి లేటెస్ట్ గా జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి చూస్తే మేజర్ టెర్రర్ అటాక్స్ అనేవి, టెర్రర్ అటాక్ అనేది నిన్న ఐడెంటిఫై చేయకపోయినప్పటికీ టెర్రర్ లింక్స్ ఉండి ఉంటాయి అనేటువంటి అనుమానాల్ని కేంద్ర హోంశాఖ అయితే భావిస్తోంది. క్లూస్ టీమ్, ఇంటెలిజెన్స్ టీమ్ దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తోంది. ఇక 97కి సంబంధించి 97 నుంచి టిల్ డేట్ వరకు జరిగినటువంటి యాక్సిడెంట్స్ ని, ఇన్సిడెంట్స్ ని, బాంబ్ బ్లాస్ట్లని కనుక చూస్తే సరోజినీ నగర్, పహర్గంజ్, గోవింద్పురిలో 1997లో బాంబ్ బ్లాస్ట్ జరిగితే 59 మంది చనిపోయారు, 155 మంది గాయపడ్డారు. డిసెంబర్ 13, 2001 పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు, పార్లమెంట్ దగ్గర అటాక్ జరిగినప్పుడు 11 మంది చనిపోయారు, 30 మంది గాయపడ్డారు. సెప్టెంబర్ 13, 2008లో కూడా ఇలా బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. కరోల్ బాగ్, కన్నాట్ ప్లేస్ అండ్ గ్రేటర్ కైలాష్ లో జరిగితే 25 మంది మరణించారు, 150 మంది గాయపడ్డారు. ఇక సెప్టెంబర్ 27, 2008 ఫ్లవర్ మార్కెట్ మెహ్రోలీలో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగితే 3 చనిపోయారు, 21 మంది గాయపడ్డారు. సెప్టెంబర్ 7, 2011 హైకోర్టు ఢిల్లీ సమీపంలో జరిగితే 14 మంది మరణించారు, 88 మంది గాయపడ్డారు. సో ఈ కనెక్టింగ్ ద డాట్స్ మొన్న ఫరీదాబాద్, హర్యానాలో 2900 కేజీల మందుగుండు సామాగ్రిని, పేలుడు పదార్థాలకు ఉపయోగించే వస్తువులని పట్టుకున్న తర్వాత నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, అది కూడా ఈ రోజు బీహార్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ చివరి అంకం జరగబోతుంది. ఈ 3టికి లింక్స్ చేసుకుంటే ఒక
తీవ్రమైనటువంటి ముప్పుని ముందే మనం ఏమైనా పసిగట్టొచ్చా, లేకుంటే వీటన్నిటికీ జాయిన్ చేసుకోవచ్చా, ఏదైనా ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తోందా అనేది మాత్రం ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు. ఓవరాల్ గా అయితే ప్రతి చోట జనసమర్థం ఉన్న చోట కావచ్చు, కీలకమైనటువంటి ప్రాంతాల్లో అలర్ట్ కూడా చేశారు. హైదరాబాద్ లో కూడా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ లో అలర్ట్ ఉంచారు. పోలీసుల్ని అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి సమాచారం కేంద్రం నుంచి అందింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు